guys, welcome back to my channel Sally Maths. Okay, టుడే టాపిక్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చెప్దామని అనుకుంటున్నాను. చాలా మంది స్టూడెంట్స్ కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పండి అన్నారు, కొంతమంది అయితే లైవ్ కూడా చేయండి అన్నారు. సో నాకు కొంచెం టైం కన్వీనియంట్ లేక నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో కోఆపరేట్ చేయండి, ఏమనుకోవద్దు. మ్యాక్సిమం ట్రై చేస్తా వీక్లీ వీడియో పెట్టడానికి. అసలు వీక్ 3 వీడియోస్ పెడదాం అనుకున్నాను, కానీ అవ్వట్లేదు. ఒక వీడియో కూడా లాస్ట్ వీక్ వీడియో పెట్టలే, ఈ వీక్ కూడా వీడియో పెట్టలే. సో ఓకే, కంటిన్యూ చేద్దాము. ఆల్రెడీ మీరు సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ నెంబర్స్ విన్నారు, అలానే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కాంప్లెక్స్ నెంబర్స్ ఒకసారి విన్నాం. ఫస్ట్ ఇయర్ చూస్తున్నా కానీ సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ నెంబర్స్ వీడియో చూడండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? సరే, లెట్స్ స్టార్ట్ టుడే క్లాస్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇన్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్. ఓకే, మనకి ఈ కాంప్లెక్స్ నెంబర్స్ అనేది ఫస్ట్ ఇయర్లో 4th యూనిట్. ఓకేనా? ఈ 4th యూనిట్లోంచి మనకి గెయిన్ చేయగలిగిన మార్క్స్ ఎవరెవరు అంటే ఒక 1 మార్క్ వస్తారు, ఒక 2 మార్క్ వస్తారు, ఒక 4 మార్కు. ఓవరాల్గా మీరు 7 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనము ఈ 4 మార్క్స్ కంటే ముందు ఆ పర్సన్ గురించి మీకు తెలియాలిగా. ఆ పర్సన్ ఎలా ఉంటారు, ఎవరు, అసలు అందులో దాని క్యారెక్టర్ ఏంటి, దాన్ని ఎలా యూస్ చేస్తామనే దాని గురించి చెప్దాం. ఓకే, అసలు ఈ కాంప్లెక్స్ నెంబర్ అనే దాని గురించి చెప్పాలి అంటే ఇది 2 కాంబినేషన్స్లో ఇచ్చాడు మీకు, కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని. బేసిక్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఎలా ఉంటుంది? ax² + bx + c = 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 2 వేరియబుల్ 1, ఒకటి డిగ్రీ 2 కలిగి వేరియబుల్ ఒకటే వేరియబుల్ అంటే ఎవరు? ఎక్స్. అదే మీరు లీనియర్ ఈక్వేషన్ తీసుకున్నారనుకోండి, లీనియర్ ఈక్వేషన్ ax + by + c = 0 ఉంటుంది. అంటే ఇక్కడ డిగ్రీ 1 వేరియబుల్స్ 2 ఎక్స్ అండ్ వై అనేవి వేరియబుల్స్ అవుతాయి. సో మనం ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ax² + bx + c = 0 ఈజ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అయితే ఇప్పుడు సంథింగ్ మనకి ax² + 1 = 0 అయిందనుకోండి, అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లానే ఉంది. ఇక్కడ మస్ట్ అండ్ షుడ్గా a ≠ 0 అవ్వాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అది ఎక్స్ప్రెషన్, అదే ఆ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది అంటే ఖచ్చితంగా a ≠ 0 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ a ≠ 0 అవ్వలేదు అనుకోండి, 0 అయిపోయింది అనుకోండి, = 0 ఇది ఉండదు. అప్పుడు bx + c. మనకి మెయిన్ కండిషన్ ఏంటి? క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిగ్రీ 2 ఉండాలి. సో అది మస్ట్. ఇప్పుడు ఇలా చూడండి, ఎక్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు, ఒకవేళ ఉండాలి అన్న రూల్ లేదు. ఎందుకంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మన మెయిన్ హీరో x². ఓకేనా? ఇప్పుడు మనకి ఈక్వేషన్ ఉంది x² + 1 = 0. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి మనకి. ఎక్స్ వాల్యూ కావాలి అంటే x² ఉంచేసి +1 అటు పంపేసాం అనుకోండి, x² ప్లస్ టర్మ్స్ అటు వెళ్తే మైనస్ కింద మారిపోతున్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఎక్స్ మాత్రమే కావాలి కదా, స్క్వేర్ ఇక్కడ ఉంది, స్క్వేర్ అటు వెళ్ళింది అనుకోండి, బేసిక్గా +or - అవుతుంది. అంటే నేను నార్మల్గా ఓన్లీ ప్లస్ రూట్ తీసుకున్నాను అనుకోండి, x = (-1). అదేంటి మరి మనకి నెగిటివ్ వాల్యూస్ ఉండిపోయినాయి. మనకి రూట్లో √4 అయితే 2 అని ఈజీగా చెప్పేస్తున్నాం, √9 అయితే 3 అంటున్నాము, √16 అయితే 4 అంటున్నాము, 25 అయితే 5 అంటున్నాము, 36 అయితే 6 అంటున్నాం కదా. మరి ఇప్పుడు √-1 ఉండిపోయింది కదా. సో ఇలాంటప్పుడు వీడికి నేను ఉన్నానురా దోస్తి, నేను నీకు హెల్ప్ చేస్తానురా బాబు అని చెప్పేసి ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేవాడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేవాడికి ఫ్రెండ్షిప్ కలిపాడు అనమాట. అర్థమైందా ఇప్పుడు? సో ఇప్పుడు నువ్వు నెగిటివ్గా ఉండిపోయావు కదా, నువ్వు అలా ఉంటే నీ రూపం బాగాలేదు. సో ఇప్పుడు నేను నీకు ఏం హెల్ప్ చేస్తానంటే, ఎప్పుడైనా రూట్లో -1 ఉంది అంటే దాన్ని బ్యూటిఫుల్గా ఐతో రిప్రజెంట్ చేద్దాంగా అని చెప్పేసి ఇప్పుడు మనకి -√2 √-1 వాల్యూ ఐ కింద మనం డిఫైన్ చేశారనమాట. అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైనా రూట్లో -1 కనిపించిందంటే వెంటనే రాయాల్సిన నెంబర్ ఏంటి? ఐ అనే ఒకటి రాయాలి. ఓకేనా? సో అంటే ఇప్పుడు √-1 కనిపించకపోతే √21 ఉంది అంటే దీని అర్థం ఏంటి?
1 × 21 అనే కదా దాని అర్థం. సో మైనస్ ఉంది కాబట్టి √21 i అని కూడా రాసేయచ్చు. సో √3 ఉంది, మైనస్ ఉందిగా అంటే దాని అర్థం -1 × 3 అనే కదా, అంటే ఏమని రాయొచ్చు √3 అని రాసేయచ్చు. సో అలా అనమాట. ఎప్పుడైనా మనకి రూట్లో మైనస్ కనిపిస్తే డెఫినెట్గా రీప్లేస్ చేయాల్సిన నెంబర్ ఎవరంటే ఐతో రీప్లేస్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనము ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామో మీకు తెలిసింది కదా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్ అనేది ఇప్పుడే నెగిటివ్ పార్ట్ వస్తుందని చూసుకున్నాం కదా. ఇది మనకి జెడ్తో డినోట్ చేస్తాం, స్మాల్ జెడ్తో డినోట్ చేస్తాం. ఇంటీజర్స్ని క్యాపిటల్ జెడ్తో డినోట్ చేస్తాము. ఈ కాంప్లెక్స్ నెంబర్ని స్మాల్ జెడ్తో డినోట్ చేస్తాము. ఈ కాంప్లెక్స్ నెంబర్ ఎప్పుడు a+ib ఉంటుంది. ఓకేనా, ABCDలో తీసుకుంటే a+ib ఉంటుంది, లేదా మీరు XYZలో తీసుకుంటే x+iy ఉంటుంది. క్లియర్? సో మనం ఎలా తీసుకుంటే అలా. ఇప్పుడు ఈ a+ib మన మెయిన్ రోల్ అనమాట, a+ib. సో ఇక్కడ మనము ఎక్కువ ఈ i ఉన్నది చూడండి, దాన్ని మనము ఇమాజినరీ పార్ట్ అంటాం. ఇమాజినరీ పార్ట్. మీరు సెకండ్ ఇయర్ కాంప్లెక్స్ నెంబర్స్ చూస్తే ఈ వీడియో చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఈ ఏని మనము రియల్ పార్ట్ అంటాం. ఓకేనా, ఇమాజినరీ పార్ట్ అండ్ రియల్ పార్ట్. కాంప్లెక్స్ నెంబర్ అనేది రెండు నెంబర్స్ కాంబినేషన్లో ఉంటుంది. ఒక రియల్ నెంబరు, ఒక ఇమాజినరీ నెంబర్ కాంబినేషన్ కలిపితే మనకు వచ్చేది ఒక కాంప్లెక్స్ నెంబర్ అనమాట, a+ib. ఒకసారి ఇది చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఈ a+ib అంటే ఇప్పుడు కాంప్లెక్స్ నెంబర్స్కి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఏవైనా ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. సమ్ 3 - 3/2i i ఉంది ఇక్కడ, i × 3/2 అంటే ఇది చూడడానికి ఎలా ఉంది, ప్లస్ ib కదా, i × b అంటే -3/2 ఉంది. అంటే చూడడానికి ఇది a+ib లాగే ఉంది కదా. a+లో 3 ఉంది, a = 3, b = -3/2. సో ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. సో అలా మనకి ఎలా కనిపించిన, ఫర్ ఎగ్జాంపుల్ 5 మాత్రమే ఉంది, ఇది కాంప్లెక్స్ నెంబర్ అంటే మరి మనం ఇమాజిన్ చేసుకోవాలి. అంటే ప్లస్ i × ఎవరు లేకపోతే 0 ఉంటే అది కాంప్లెక్స్ నెంబర్ అవుతుంది. సో అలా 1/11 - i × 5/6 ఉంది, ఇది కాంప్లెక్స్ నెంబర్ అంటే a+లో 1/11 ఉంది, b+లో -5/6 ఉంది. సో కాంప్లెక్స్ నెంబర్స్ని మనము అలా ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఎప్పుడైనా మీకు ఏదైనా 2 నెంబర్స్ ఇచ్చి ఫార్మ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అని అంటాడు, లేదంటే మల్టిప్లికేషన్లో ఇచ్చి డివిజన్లో ఇచ్చి ఒక కాంప్లెక్స్ నెంబర్ని ఫామ్ చేయండి ఇన్ ద ఫార్మ్, ఈ ఫార్మేషన్ అంటాడు. ఏ ఫార్మేషన్ అంటాడు, a+ib ఫార్మేషన్ అని అంటాడు. ఓకేనా, అది ఆల్ అబౌట్ కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు ఒక కాంప్లెక్స్ నెంబర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసేయండి, అలాగే ఇక్కడే ఉన్నాం కదా. -√1 = i కదా. రూట్ అటు వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, స్క్వేర్ అయిపోతుంది. ఇందాక చూడండి, స్క్వేర్ అటు వస్తే రూట్ అయిందిగా, మళ్ళీ దాన్ని పంపేస్తే బ్యాక్ టు సేమ్ పొజిషన్కి వచ్చేస్తుంది. అంటే -1 = i² అనమాట. ఎప్పుడైనా మనకి ఇది వెరీ ఇంపార్టెంట్, i² కనిపిస్తే దాని వాల్యూని మీరు -1 కింద రీప్లేస్ చేయాలి. √-1 is i, i² is -1. రెండు రివర్సిబుల్ అనమాట. ఇది ఉంటే ఇది వాడతాము, -1 కనిపిస్తే i² యూజ్ చేస్తాము. సో ఇది ఆల్ అబౌట్ 1 కాంప్లెక్స్ నెంబర్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అవ్వాలి అంటే ఇప్పుడు కండిషన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈక్వల్ కాంప్లెక్స్ నెంబర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ z1 = a+ib, z2 = c+id. ఎప్పుడైనా 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అన్నాడంటే దాని అర్థం z1 = z2. z1 = z2 జరిగిందంటే అక్కడ కండిషన్ ఏంటంటే వాటి రియల్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి, అంటే a = c అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇమాజినరీ పార్ట్స్ ib = id, బోత్ సైడ్స్ i గెట్ క్యాన్సిల్, అంటే b = d అవుతుంది. సో ఎప్పుడైనా 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఈక్వల్ అయ్యింది అన్నారు అంటే దాని అర్థం రియల్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి,
ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. వాటినే ఈక్వాలిటీ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్ లేదా ఈక్వల్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ అని కూడా అంటాం. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తే ఇంపార్టెంట్ 1 మార్క్లో వస్తుంది. సో ఇది కాంప్లెక్స్ నెంబర్, ఇది -√2 - 1 వాల్యూ, ఇది ఈక్వల్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్లో 2 పార్ట్స్ ఉంటాయి, ఒకటి రియల్ పార్ట్, 2 ఇమాజినరీ పార్ట్. సో నేను చెప్పింది చిన్న బ్రీఫ్గా ఇది మాత్రమే. సో ఇప్పుడు మనము దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాము. నెక్స్ట్ ఎడిషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్, డివిజన్ ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ చూద్దాము. తర్వాత ప్రాపర్టీస్ చూద్దాము, తర్వాత ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకే, ఒక్కసారి దీన్ని రీకాల్ చేసేస్తే నేను నెక్స్ట్ కండిషన్స్ చెప్పేస్తాను. ఓకే, ఇంపార్టెంట్ ఒక ఎగ్జాంపుల్ 1 మార్క్, ఇది మోడల్ పేపర్లో కూడా ఉంది. నేను ఏది ఇంపార్టెంట్ అని చెప్తున్నానో క్వశ్చన్స్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఫస్ట్ ఇయర్ ఏ క్వశ్చన్స్ ఇస్తారో మీకు తెలీదు. సో కాబట్టి నా వీడియో వింటున్నారు ఎవరైతే వింటున్నారో, నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తూ ఇది ఇంపార్టెంట్ అంటున్నానో అది పర్టికులర్గా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే డెఫినెట్గా వస్తుంది. ఈ క్వశ్చన్ రాకపోయినా ఇలాగ నెంబర్స్ మార్చన్నా ఇస్తారు. ఓకేనా? సరే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడంటే ఇఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్, ఇది ఇచ్చేసాడు. ఇఫ్ ఈ కండిషన్స్ ఇచ్చేసాడు, ఫైండ్ x అండ్ y వాల్యూస్ అన్నాడు. అర్థమైందా? అడిగితే 2 మార్క్స్ అడగచ్చు లేదా 1 మార్క్ అడగచ్చు, కానీ గ్యారంటీ ఇంపార్టెంట్ అయితే ఈ ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, ఇందాకే చూసాం మనము ఈక్వల్ ఆఫ్ 2 ఈక్వల్ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నప్పుడు z1 = z2 అయితే వాటి రియల్ పార్ట్స్ ఈక్వల్ అయినాయి, దాని ఇమాజినరీ పార్ట్స్ ఈక్వల్ అయినాయి. రియల్ పార్ట్స్ అంటే ఏంటి? ఐ లేనివి, ఇమాజినరీ పార్ట్స్ ఐతో ఉన్నవి. ఇక్కడ మనకి ఇది చూడడానికి a+ib లా ఉంది, ఇది c+id లా ఉంది. కంపేర్ చేసామా? మనకి కింద కండిషన్ ఏంట్రా? a = c అవుతుందని చెప్పుకున్నాము, b = d అవుతుందని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ 2 కండిషన్స్లో పెడితే x అండ్ y వాల్యూస్ వచ్చేస్తాయి. ఇప్పుడు a ప్లస్లో ఎవరు ఉన్నారు? హియర్ a = 4. మరి b ప్లేస్లో ఎవరు ఉన్నారు? b ప్లేస్లో ఐకి ముందు 3x - y ఉన్నారు. ఓకేనా? అండ్ c ప్లేస్లో ఎవరు ఉన్నారు? ఇక్కడ సింగిల్గా 3 ఉన్నారు. అండ్ d వాల్యూ -6. ఇప్పుడు మనకి ఏ వాల్యూ తెలుసు, b వాల్యూ తెలుసు, c వాల్యూ తెలుసు, d వాల్యూ తెలుసు, అంటే కండిషన్ కూడా తెలుసు. కండిషన్లో పెడితే a = c, a ఈజ్ ఎంత? 4 = c ఎంత? రైట్, a = c. ఓకే, a = ఇక్కడ రియల్ పార్ట్ ఎవరు ఉన్నారు? టోటల్గా a వాల్యూ 4x, అంటే a అంటే ఎంత తీసుకోవాలి? 4x = c అంటే ఎంత ఉంది? 3 ఉంది. మనకి ఏ వాల్యూ అడిగాడు? x వాల్యూ, అంటే 4 ఇక్కడ మల్టిప్లై చేస్తున్నట్టు వస్తే డివైడ్ చేస్తుంది. x = 3/4. దట్స్ ఇట్, ఒక వాల్యూ వచ్చేసింది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ కండిషన్ ఏం తెలుసు? b = d. b అంటే ఎంత ఉంది ఇక్కడ? 3x - y = d అంటే ఎంత ఉంది ఇక్కడ? -6 ఉంది. ఆల్రెడీ మనకి x వాల్యూ ఎంత అని తెలుసు? 3/4. రీప్లేస్ చేయండి. 3 × 3/4 - y = -6. ఒక పని చేద్దాం, y కదా కావాలి, ఈ -y పంపు, -6 తీసుకురా. మళ్ళీ 2 ప్లస్లు అయిపోతాయి. 3 3s ఎంత? 9/4 + 6 = 1. ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం 4 అవుతుంది. 4 6s ఎంత? 24. అంటే 9 + 24/4 = y. 24కి 9 కలిపితే 33, అంటే y = 33/4, x = 3/4. దట్స్ ఇట్. ఎప్పుడైనా ఇలాంటి కండిషన్ ఇచ్చి x వాల్యూ, y వాల్యూ లేదా a వాల్యూ, b వాల్యూ, సమ్ p q వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయండి అంటే ఈ 2 కండిషన్స్ తెలిస్తే మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి చూడండి. నెక్స్ట్ ఆల్జీబ్రా ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ గురించి చెప్తాం. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆల్జీబ్రా ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్. సరే, ఈ ఆల్జీబ్రా ఆఫ్ 2 కాంప్లెక్స్ నెంబర్స్లో 2 కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుంది, సబ్ట్రాక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, మల్టిప్లై చేస్తే ఎలా ఉంటుంది, డివిజన్ చేస్తే ఎలా ఉంటుంది. ఇది ఆల్రెడీ మీకు సెకండ్ ఇయర్ వీడియోలో కూడా ఉంటుంది. మరలా అది చూస్తారో లేదో అన్న డౌట్తో నేను మరలా చెప్తున్నాను. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం
Z1 అంటే A ప్లస్ ఐడి తీసుకుందాం. Z2 అంటే మనం C ప్లస్ ఐడి తీసుకుందాం. ఇప్పుడు ఎడిషన్ అన్నాం కాబట్టి Z1 ప్లస్ Z2 చేస్తున్నాం. Z1 ప్లస్ Z2 చేస్తే మనకి Z1 A ప్లస్ ఐడి, Z2 C ప్లస్ ఐడి. ఇప్పుడు మరలా ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని కలిపితే అగైన్ మరలా కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. ఓకేనా? ఓకే, ఇప్పుడు Z1 ప్లస్ Z2 అంటే మనకి A ప్లస్ ఐడి ప్లస్ C ప్లస్ ఐడి. రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మళ్ళీ కాంప్లెక్స్ నెంబరే వస్తుంది అన్నాను కదా. రెండు ఇమాజినరీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఐని కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఇది A ప్లస్ C అనేది ఒక పార్ట్ కింద రాసాం. ఎవరిని కామన్ తీద్దాం అనుకున్నాము? ఐని. అప్పుడు ఎవరవుతారు? B ప్లస్ D అవుతుంది. అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్ని కంపేర్ చేస్తే యాడ్ చేస్తే మళ్ళీ A ప్లస్ ఐడి ఫార్మేషన్ వచ్చింది. అవే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మైనస్ చేశాను అనుకోండి, Z1 మైనస్ Z2, అప్పుడు ఏమవుతుంది? A ప్లస్ ఐబి మైనస్ C ప్లస్ ఐడి. ఇప్పుడు మైనస్తో మల్టిప్లై చేయండి, A ప్లస్ ఐబి మైనస్ C మైనస్ ఐడి. అప్పుడు మరలా ఐని కామన్ తీస్తే ఏమవుతుంది? A మైనస్ C అనేది రియల్ పార్ట్, ఐని కామన్ తీస్తే B మైనస్ D అనేది ఇమాజినరీ పార్ట్. క్లియర్? సో నెక్స్ట్ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మల్టిప్లై చేద్దాం. అయితే అప్పుడు ఏమవుతుంది? A ప్లస్ ఐబి ఇంటూ C ప్లస్ ఐడి. మీకు ఆల్రెడీ ఇది వరకు మల్టిప్లికేషన్ చెప్పాను. 1 1 1 2 2 1 2 2. ఫాలో అయిపోదాం. 1 1 1 2 2 1 2 2 మల్టిప్లై చేద్దాం. A ఇంటూ C AC, A ఇంటూ ఐడి AID, I ఇంటూ BC IBC, I ఇంటూ I స్క్వేర్ BD. క్లియర్? ఇప్పుడు చూడండి, AC ప్లస్ I ఇంటూ AD ప్లస్ I ఇంటూ BC. మనకి ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పుకున్నాం I స్క్వేర్ వాల్యూ -1. ఇప్పుడు -1 రీప్లేస్ చేస్తే -BD. ఇప్పుడు రియల్ పార్ట్ ఎవరు? AC మైనస్ BD. అండ్ ఇమేజినరీ పార్ట్ని కామన్ తీద్దాం, ఐని AD ప్లస్ BC. సో దిస్ ఈజ్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్. అండ్ ఫైనల్గా డివిజన్ ఆఫ్ టూ కాంప్లెక్స్ నెంబర్స్, Z1 ఇంటూ 1/Z2. దీన్నే మనం Z1/Z2 అని రాయొచ్చు. Z1/Z2 అన్న Z1 ఇంటూ 1/Z2 అన్న ఒకటే. ఇప్పుడు Z1 అంటే మనకి A ప్లస్ ఐడి బై Z2 అంటే మనకి C ప్లస్ ఐడి. ఒకటి గుర్తుపెట్టుకోండి, న్యూమరేటర్ అసలు మనకి A ప్లస్ ఐడిలో ఉండాలి. డినామినేటర్లో అసలు టర్మ్స్ ఉన్న I అసలు ఉండకూడదు. ఓకేనా? ఇక్కడ డినామినేటర్లో I ఉంది కదా, సో సేమ్ రేషనలైజ్ చేయాలి. ఇది అయిపోవాలి అంటే ఇది ప్లస్ ఉంటే మైనస్తో, మైనస్ ఉంటే ప్లస్తో రేషనలైజ్ చేయాలి. C మైనస్ ఐడి బై C మైనస్ ఐడి. రేషనలైజ్ చేసామనుకోండి, A ప్లస్ B ఇంటూ A మైనస్ B. మనకి ఫార్ములా A ప్లస్ B ఇంటూ A మైనస్ B ఈక్వల్స్ టు A స్క్వేర్ మైనస్ B స్క్వేర్. ఓకేనా? అంటే ఇప్పుడు దాన్ని అలా చేద్దాం. పై దాన్ని 1 1 1 2 2 1 2 2 మల్టిప్లికేషన్ అప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? A ఇంటూ C AC, A ఇంటూ మైనస్ ఐడి మైనస్ IAD, IB ఇంటూ C ప్లస్ IBC మైనస్ I స్క్వేర్ BD బై A ప్లస్ B ఇంటూ A మైనస్ B, A స్క్వేర్ మైనస్ IB హోల్ స్క్వేర్. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, I స్క్వేర్ వాల్యూ మనకి ఏమని తెలుసు? -1 అని తెలుసు. ఇప్పుడు ఏమవుతుంది? దీని కంటిన్యూషన్ చూస్తే Z1/Z2 ఈక్వల్స్ టు రియల్ పార్ట్ AC. తర్వాత I ఇక్కడే ఉంది, I స్క్వేర్ వాల్యూ -1. ఈ మైనస్ ఏమైపోద్ది? ప్లస్ BD బై. ఇప్పుడు ఐని కామన్ తీద్దాం. ఐని కామన్ తీస్తే ఇక్కడ ఎవరున్నారు? ప్లస్ ముందు రాస్తున్నా BC. ఇక్కడ ఎవరున్నారు? AD. BC మైనస్ AD. ఇప్పుడు నేను దానికి డినామినేటర్ని అప్లై చేస్తున్నా. A స్క్వేర్ మైనస్ I స్క్వేర్ వాల్యూ -1, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ D స్క్వేర్, A స్క్వేర్ ప్లస్ D స్క్వేర్. అగైన్ A ప్లస్ IB వచ్చింది. అంటే ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసినా, సపరేట్ చేసినా, మల్టిప్లై చేసినా, డివిజన్ చేసినా మరలా
ఒక కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. ఇది ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను నెక్స్ట్ వేరే కండిషన్స్ చెప్పేసి ప్రాబ్లమ్స్ చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చి పవర్ ఆఫ్ ఐ. ఇందాక ఆల్రెడీ మనం చూసాము I² వాల్యూ -1 అని చూసాం. ఇప్పుడు ఈ ఐకి పవర్లో ఎంత యాడ్ చేస్తే దాని వాల్యూ ఎలా మారుతుంది అనేది చూద్దాం. మీకు సింపుల్గా చెప్తా, గుర్తుపెట్టుకునేలా చెప్తాను. సో మీరు ఈ ట్రిక్ ఫాలో అయితే ఐ పవర్లో ఎంత ఉన్నా మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. బేసిక్గా మనకి I² వాల్యూ ఎంత -1 అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా I³ వచ్చింది అనుకోండి, I³ మనము I² × I అని రాయొచ్చు. ఇప్పుడు మనకి ఒక కండిషన్ ఉంది ఏంటంటే బేసెస్ ఈక్వల్ అయినప్పుడు పవర్స్ షుడ్ బి యాడెడ్. అంటే ఇప్పుడు పవర్స్ యాడ్ చేస్తే 2 + 1 = 3 అగైన్ వస్తుందిగా. ఎందుకు ఇలా రాశాను అంటే I² వాల్యూ మనకు తెలుసు ఎంతని -1 అని. అంటే ఇప్పుడు నేను -1 × I అని రాస్తున్నాను. ఇప్పుడు -1 × I అంటే -i. అంటే ఇప్పుడు మనకి I³ వాల్యూ కూడా తెలిసింది. ఎంత అని తెలిసింది? -i అని తెలిసింది. ఇప్పుడు I⁴. I⁴ ఏమని రాయొచ్చు? I³ × I. ఎందుకు? I³ వాల్యూ మనకు తెలుసు. I³ ఎంత? -i × I. I × I అంటే I² -i². I² వాల్యూ ఎంత అని తెలుసు మనకి? -1. -1 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత? +1. అంటే I⁴ వాల్యూ +1. I⁴ వాల్యూ I⁴ × I అంటే ఎంత? 1 × I అంటే ఎంత? I. I⁴ ఏమని రాయొచ్చు? I⁴ × I అంటే ఏమని రాయొచ్చు? I × I అగైన్ -1. I² -1. సో ఇలా వస్తున్నాయి కదా. సో మీకు సింపుల్గా చెప్తా కొన్ని వాల్యూస్. I²కి 4, 2కి 4 కలపండి I⁴ ఇంకొక 4 కలపండి I⁴ ఇంకొక 4 కలపండి I⁴ అండ్ సో ఆన్. ఏవైనా 2 తర్వాత 4 యాడింగ్లో ఉన్నాయంటే I² ఎంత రాసాం మనం? -1. వీటన్నిటి వాల్యూస్ -1 అవుతున్నాయి. ఓకేనా. నెక్స్ట్ I³ తీసుకోండి. I³ వాల్యూ మనకి తెలుసుగా. I³ కి 4 కలపండి I⁴ తర్వాత I⁴ తర్వాత I⁴ వీటన్నిటి వాల్యూస్ I³ వాల్యూ అవుతుంది. ఎంత? -8. నెక్స్ట్ I⁴ తీసుకుంటున్నాం. దానికి ఎంత యాడ్ చేయాలి? 4 + 4 8. 8 + 4 12. 12 + 4 16. వీటన్నింటి వాల్యూస్ ఎంత? I⁴ ఎంతో అంత అంటే 1 దాని వాల్యూ. ఫైనల్గా I⁴ మరలా దానికి ఎంత యాడ్ చేస్తారు? 4 I⁴ నెక్స్ట్ I⁴ నెక్స్ట్ I⁴ వీటన్నిటి వాల్యూస్ మనకి I⁴ వాల్యూ ఎంత? I. దీని వాల్యూ I. నాకు గుర్తున్నాయి అనుకోండి మీకు ఈ పవర్ ఆఫ్ I కాన్సెప్ట్ ఈజీగా అర్థమైనట్టే. ఓకేనా. ఒకసారి చూడండి, టేక్ స్క్రీన్ షాట్. దెన్ నేను నెక్స్ట్ ప్రాపర్టీస్ చెప్తా. కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి చెప్పేస్తా. ఓకేనా. ఐడెంటిటీస్ మీకు అర్థం అవ్వాలి అంటే కొన్ని ఐడెంటిటీస్ అంటే A + B² A - B², A + B³ A - B3, A + B × A - B. ఆ 5 ఐడెంటిటీస్ చెప్తాను. డైరెక్ట్గా మనము ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నేను ఎంత పర్టికులర్గా ఇంత టైం వేస్ట్ చేసి ఎందుకు చెప్తున్నానంటే బేసిక్స్ వెరీ ఇంపార్టెంట్. మీకు బేసిక్స్ అర్థమైనాయి అనుకోండి, ప్రాబ్లమ్స్ ఎలా ఇచ్చినా ఎన్ని ఇచ్చినా ఏమి ఇచ్చినా చేసేయగలరు. బేసిక్స్ ఏదేమనుకోండి, ప్రాబ్లమ్ ఎలా చేస్తారు? బై హార్ట్ చేయాలి. బై హార్ట్ చేస్తే మర్చిపోతారు. సో కాబట్టి ఒక్కసారి ఈ పవర్ ఆఫ్ I గురించి చూసేస్తే ఐడెంటిటీస్కి వెళ్ళిపోదాం ప్లీజ్. ఓకే చూడండి, ఐడెంటిటీస్ అంటే మీకు ఆల్రెడీ రైట్ సైడ్ రాసా. మనం 8th 7th 6th మేబీ 10th వరకు యూజ్ చేసిన ఫార్ములాస్ ఇవి. A + B² A - B², A - B³ A + B³ అండ్ A + B × A - B = A² - B² అని ఇవైతే మనకి బేసిక్గా తెలుసు. ఇప్పుడు ఐడెంటిటీస్ అంటే ఆ రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని తీసుకుని
ఈ సేమ్ ఫార్ములాస్లో అప్లై చేద్దాం. అంటే ఇప్పుడు మనకి రెండు Z1 Z2 అనేవి రెండు కాంప్లెక్స్ నెంబర్స్ అనుకోండి. ఇప్పుడు Z1ని Z2ని స్క్వేర్ చేస్తున్నాం. సేమ్ కండిషన్ అప్లై చేస్తే ఏమవుతుంది? Z1 స్క్వేర్ ప్లస్ 2Z1 Z2 ప్లస్ Z2 స్క్వేర్ ఈజ్ లుక్ లైక్ a plus b whole square. ఓకేనా? నెక్స్ట్ Z1 minus Z2 whole square like a minus b whole square is a Z1 square minus 2Z1 Z2 plus Z2 square. సరేనా? మీకు ఆల్రెడీ తెలుసా, నేను ఫాస్ట్గా రాస్తున్నా. నెక్స్ట్ Z1 plus Z2 whole cube. Cube is a plus b whole cube. A cube Z1 cube plus b cube Z2 cube plus 3Z1 Z2 square plus 3Z1 square Z2. And next Z1 minus Z2 whole cube. Minus is nothing but a minus b whole cube. Z1 cube minus Z2 cube. Next minus 3Z1 Z2 square, sorry, plus minus 3Z1 square Z2 is a minus b whole cube. And last Z1 minus Z2 into Z2 plus Z or ఏదైనా ఉండొచ్చు is Z1 minus Z2 square, Z1 square minus Z2 square, a square minus b square. These are identities in complex numbers. ఓకేనా? క్లియర్? సో ఇప్పుడు డైరెక్ట్ ప్రాబ్లమ్స్లోకి వెళ్ళే కంటే ముందు నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్. డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటే ఏమీ లేవు. ఆల్రెడీ మీకు అంతకంటే ముందు ఎడిషన్ ఆఫ్ క్లోజర్ లా, క్లోజర్, కామిటేటివ్, తర్వాత అసోసియేటివ్, తర్వాత ఐడెంటిటీ, తర్వాత ఇన్వర్స్, వీటి గురించి కూడా నేను లైట్గా పైన చెప్పేస్తాను. క్లోజర్ లా అంటే ఏవైనా రెండు కాంప్లెక్స్ నెంబర్స్ తీసుకున్నారనుకోండి, వాటిని యాడ్ చేసినా మళ్ళీ కాంప్లెక్స్ నెంబర్స్ అవుతుంది అన్నాం కదా, దాన్నే క్లోజర్ లా అంటాం. కాంపిటేటివ్ లా ఏంటంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేసామనుకోండి, Z1 ప్లస్ Z2, అటు వెళ్ళేసరికి Z2 ప్లస్ Z1 కింద మారుతాయి. ఓకే, దాన్ని కాంపిటేటివ్ లా అంటాం. మనకి అసోసియేటివ్ లాలో 3 కావాలి, Z1 ప్లస్ Z2 ప్లస్ Z3 తీసుకున్నాం అనుకోండి, అటు వెళ్ళేసరికి Z1 సింగిల్ అయిపోతుంది. ఎవరు పేరప్ అవుతారంటే Z2 ప్లస్ Z3 అనేవి పేరప్ అవుతాయి. ఓకేనా? అది అసోసియేటివ్ లా. ఐడెంటిటీ ఎప్పుడు Z1కి Z0 అవ్వాలి. Z0 ఈజ్ 0 కాంప్లెక్స్ నెంబర్. ఎడిషన్ దృష్ట్యా అంటే Z1 ప్లస్ 0 ఈక్వల్స్ టు అగైన్ ఎవరు రావాలి? Z1 రావాలి, a ప్లస్ IB రావాలి. ఎడిషన్లో ఐడెంటిటీ ఎప్పుడు 0, మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎప్పుడు 1. ఓకేనా? ఇన్వర్స్ అంటే జెడ్కి ఇంకొకటి కలిపితే ఐడెంటిటీ 0 రావాలి. అంటే జెడ్కి ఐడెంటిటీ మైనస్ Z1, Z1కి ఐడెంటిటీ మైనస్ Z1. దాని నుంచి Z1 మైనస్ Z2 ఏమైపోతుంది? దట్ మీన్స్ Z1 మైనస్ Z1 ఇస్ 0. 0 వచ్చిందంటే మనం తీసుకున్న ఇన్వర్స్ కరెక్ట్ అన్నట్టు. ఇన్వర్స్ తీసుకున్నప్పుడు 0 వచ్చిందంటే అది ఐడెంటిటీ ఎప్పుడు 0 ఉంటుంది. అది కండిషన్స్. ఇప్పుడు డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఎలా అంటే Z1 ఇంటూ Z2 ప్లస్ Z3 తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? మల్టిప్లై చేయండి. Z1 ఇంటూ Z2, Z1 Z2, Z1 ఇంటూ Z3, Z1 Z3. ఇది ఒక డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, రెండు ఉంటాయి. నెక్స్ట్ ప్రాపర్టీ Z1 ప్లస్ Z2కి Z3తో మల్టిప్లై చేస్తాం. ఓకేనా? అప్పుడు Z1 ఇంటూ Z3, Z1 Z3, Z2 into Z3, Z2 Z3. These are distributive laws. These are identities and closure, commutative, associative, identity, inverse in addition.
ఓకే కదా. ఒకసారి ఇవన్నీ ఫార్ములాస్ని స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు చదివితే ఈజీ అయిపోతుంది. ఒకసారి చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసాం కదా, మొత్తం బేసిక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫస్ట్ ఎక్సర్సైజ్కి సంబంధించి అన్నీ చెప్పేసాం. ఇప్పుడు వాటి మీద ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్. ఈ వీడియో ఒక ఫస్ట్ ఎక్సర్సైజ్లో ఒక పార్ట్ మేబీ. నెక్స్ట్ మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్, ఇన్వర్స్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్ ఆ రెండు చెప్తే ఫస్ట్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోతుంది. 1 మార్క్ 2 మార్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. సో ఇప్పుడు ఇవి కంప్లీట్ అయిన తర్వాత టైం ఉంటే నేను వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసి వీడియోని ఎండ్ చేసేస్తాను. ఓకేనా? సరే చూడండి. ఫస్ట్ ఇది చూడండి, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇంటూ ఏ ప్లస్ ఐబి ఫార్మేషన్ కావాలంట. ఏ ప్లస్ ఐబి ఫార్మేషన్ అంటే ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేద్దాం. అందుకంటే ముందు -5 ఓకేనా ఇంటూ ఇక్కడ 1/8 ఇంటూ i ఇంటూ i ఇస్ i². క్లియర్? అంటే ఇది -5/8 ఇంటూ i² వాల్యూ మనకి ఎంత అని తెలుసు, -1 అని తెలుసు. ఈ మైనస్ ఏమైపోతుంది, ప్లస్, అంటే 5/8. i లేదు కాబట్టి అది కాంప్లెక్స్ నెంబర్ ఫార్మేషనేగా. 5/8 + 0 ఇంటూ i. నెక్స్ట్ ఇది చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్కి సంబంధించి. ఇప్పుడు i ఇంటూ i ఎంత, i² -2i² ఇంటూ క్యూబ్ని అప్లై చేసాం అనుకోండి, i³/8³. క్లియర్? ఇప్పుడు i² వాల్యూ -1, ఈ మైనస్ ప్లస్ అంటే 2. i³ వాల్యూ ఎంత, -i -i/8 ఇంటూ 8 ఇంటూ 8. క్లియర్? 2 టేబుల్లో ఇది 8 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎంత, -i/8 8 64, 64 4 256. అంటే ఇది రియల్ పార్ట్ లేదు, 0 ప్లస్ i ఇంటూ -1/256. ఇది దాని ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఏ ప్లస్ ఐబి ఫార్మేషన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 4 చూడండి. ఇప్పుడు దీన్ని మల్టిప్లై చేయండి. మీకు మల్టిప్లికేషన్ చెప్పానుగా, అందుకంటే ముందు రూట్లో మైనస్ వచ్చింది కాబట్టి ఏమని రాయొచ్చు, -√3 ప్లస్ √2i ఇంటూ 2√3 -i. 1 1 1 2 2 1 2 2 చేస్తే -2√3 హోల్ స్క్వేర్. ఓకేనా? నెక్స్ట్ -√3 ఇంటూ -(-) ప్లస్ √3. నెక్స్ట్ ప్లస్ 2√2√3. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -√2 హోల్ i². క్లియర్? ఇప్పుడు ఏమైంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. 2 3 6 ప్లస్ √3i ప్లస్ 2√2√3. i² వాల్యూ -1 (-) ప్లస్ √2. ఇంకేమైంది మనకి, ఇక్కడ √3 ఉంది, i వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి దాన్ని బట్టి ఇది మైనస్ ప్లస్. ఓకే, √3i. ఓకే, 2√3i ఇది. అంటే ఇక్కడ i రియల్ పార్ట్ ఒకటి రాద్దాం, అంటే 6 ప్లస్ √2 రియల్ పార్ట్. iని కామన్ తీద్దాము, అట్ ద సేమ్ టైం √3ని కూడా కామన్ తీద్దాం. ఇంకా √3 i లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ 2√2 ఉన్నట్టు. క్లియర్? ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. నెక్స్ట్ ఇది చూడండి, i⁻9 ప్లస్ i⁻19 వాల్యూ కావాలంట. సో ఇప్పుడు రెండింటిని నేను i⁻9 ప్లస్ దీన్ని i⁻10 ఇంటూ i⁻9 అని రాస్తాను. i⁻9నే కామన్ తీసాను అనుకోండి, 1 ప్లస్ i⁻10. మీకు పవర్ ఆఫ్ 5లో చెప్పా, i⁻9 వాల్యూ ఎంత అంటే i⁻5. అంటే దానికంటే ముందు వాల్యూ తెలిస్తే సరిపోతుంది. ఈ i⁻9ని i³ అని రాయొచ్చా, ఇంటూ 1 ప్లస్ i² అని రాయొచ్చా. i³ వాల్యూ ఈస్ -i. మళ్ళీ అగైన్ ఎంత వచ్చింది, -i³ వచ్చింది, ఇంటూ 1 ప్లస్ i² వాల్యూ ఎంత, -1 అంటే ఇదేమైంది, i³ అంటే ఎంత, ఇది మళ్ళీ -i ప్లస్ i ఇంటూ 1 -1 i ఇంటూ 0 అంటే 0 i ఇంటూ 0 అంటే 0 కాంప్లెక్స్ నెంబర్ వచ్చింది మనకి. ఇది ఒకసారి జాగ్రత్తగా చూడండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, i⁻39 ఎప్పుడు ఇన్వర్స్ ఉండకూడదు, అందుకని నేను దీన్ని ఇలా రాస్తున్నా.
ఎక్స్ ఇన్వర్స్ని 1/x అని రాస్తాం. ఓకేనా? ఆ కండిషన్ నేను అప్లై చేశాను అనుకో 1/i⁻39. కానీ మనకి i⁻40 వాల్యూ తెలుసు కదా, అందుకని నేను ఐతో రేషనలైజ్ చేస్తున్నా. ఐతో మల్టిప్లై చేసా, ఐతో డివైడ్ చేసా. అప్పుడు ఏమైంది? i/i⁻40. i⁻40ని 4 టెన్స్ అని రాయొచ్చుగా. i/i⁻4 హోల్ పవర్ 10. i⁻4 వాల్యూ మనకి తెలుసు. i⁻4 వాల్యూ ఈస్ 1. అంటే i/1 హోల్ పవర్ 10. 1 పవర్ ఎనీథింగ్ ఈజ్ 1. అంటే i/1 ఈజ్ i. అంటే 0 + i × 1 ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + ib. నెక్స్ట్ చూడండి, దీన్ని మైనస్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది? 1/5 + i × 2/5 -4 - i × 5/2. రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్ సెపరేట్గా రాసేయడమే. 1/5 - 4 ఈజ్ రియల్ పార్ట్. ప్లస్ ఐనే కామన్ తీస్తే 2/5 - 5/2. ఎల్సిఎం చేసుకోండి మీరు తర్వాత. నెక్స్ట్ ఇది a + b హోల్ క్యూబ్ చేస్తే 1/3 హోల్ క్యూబ్ ప్లస్ 3i హోల్ క్యూబ్ ప్లస్ 3 × 1/3 × 3i హోల్ స్క్వేర్ ప్లస్ 3 × 1/3 హోల్ స్క్వేర్ × 3i. ఓకేనా? a³ + b³ + 3ab² + 3a²b. దీన్ని స్ప్లిట్ చేసుకుంటే 1/2 3³ ఈజ్ నథింగ్ బట్ 27 ప్లస్ 27i³. ఒక 3 క్యాన్సిల్. అంటే ఇప్పుడు ప్లస్ 9i². ఇప్పుడు ఏమైంది? స్క్వేర్ కదా, ఈ స్క్వేర్ ఈ రెండు క్యాన్సిల్. ప్లస్ i మిగిలింది. అంటే ఎంత వచ్చినట్టు? 1/27. i³ వాల్యూ ఈజ్ -i. ఓకే, ఇప్పుడు ఏమైందంటే i³ వాల్యూ -i. 27i మైనస్ని ముందు పెట్టేసా. i² వాల్యూ -1 -9 + i. ఇప్పుడు రియల్ పార్ట్, ఇమాజినరీ పార్ట్. రియల్ పార్ట్ 1/27 -9. ఇమాజినరీ పార్ట్ i కామన్ తీస్తే 1 - 27. This is in the form of a + ib coefficient. These are example for a + ib in complex numbers. Okay, is any doubt? Then comment me. Definitely I will explain you. ఒకసారి చూడండి, టేక్ ఏ స్క్రీన్ షాట్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ కాన్సెప్ట్ E4A ఎక్సర్సైజ్కి సంబంధించి మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ కాంజుగేట్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్. ఈ మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే బేసిక్గా మనకి కాంప్లెక్స్ నెంబర్ తెలుసు, z = a + ib అని తెలుసు. దేనికి మాడ్యులస్ అంటే మోడ్ యాడ్ చేయాలి, అంటే మోడ్ z అనమాట. మోడ్ z ఇప్పుడు కూడా మనము రియల్ పార్ట్ని ఇమాజినరీ పార్ట్ కోఎఫిషియంట్ని స్క్వేర్ చేయాలి. అంటే a² + b² ఈజ్ ఏ మాడ్యులస్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. అర్థమైందా? సింపుల్. z = a + ib ఇచ్చాడు అనుకోండి, మనకి mod z = √a² + b². నెక్స్ట్ కాంజుగేట్ అంటే ఏమీ లేదు. ఇప్పుడు z ఇది, దీనికి కాంజుగేట్ కావాలనుకోండి, కాంజుగేట్ అంటే z బార్ అంటాం. ఈ z బార్ ఎలా ఉంటుందంటే a + ibకి a - ib ఈజ్ ఏ కాంజుగేట్. ఈ మాడ్యులస్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్కి ఒక ఎగ్జాంపుల్ 3 + 2i ఉందనుకోండి, దీనికి మాడ్యులస్ కట్టాలనుకోండి mod 3 + 2i. ఓకేనా? ఎగ్జాంపుల్. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? 3² + 2² ఈజ్ 9 + 4 ఈజ్ √13. దాని యొక్క మాడ్యులస్ వచ్చేసి √13. ఇప్పుడు కాంజుగేట్కి ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు మనకి z = 5 - 3i ఇచ్చాడు, 4 + 3i ఇచ్చాడు. కాంజుగేట్ అంటే z బార్ కదా, z బార్ అంటే ఇది ప్లస్ ఉంటే మైనస్ ఉండాలి. అంటే 5 - 3i ఈజ్ కాంజుగేట్. ఆర్ z = 10 - 5i ఇచ్చాడు. దీనికి కాంజుగేట్ అంటే 10 + 5i. అర్థమైందా? ఒకసారి రెండు కాన్సెప్ట్స్ చూస్తే ఎగ్జాంపుల్ 5, 6 చూసి క్లోజ్ చేసేద్దాం. ఓకే, లాస్ట్ ఈ ఎక్సర్సైజ్కి ఇంపార్టెంట్ 2 మార్క్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. బేసిక్గా మనకి జెడ్కి mod z అంటే mod వేసాం, జెడ్కి కాంజుగేట్ అంటే z బార్ వేసాము. ఇప్పుడు z ఇన్వర్స్కి ఫార్ములా బేసిక్గా మనకి z ఇన్వర్స్కి ఏముండాలి?
జెడ్ ఇన్వర్స్ అన్న 1/z అన్న ఒకటే, ఓకేనా? అంటే 1/a+ib. కానీ మనం ఏదైనా కాన్సెప్ట్లో చెప్పుకున్నాం కింద ఉండకూడదు, అప్పుడు దాన్ని మనం a-ib/a-ib అని రాయొచ్చు. a+b ఇంటూ a-b అంటే జెడ్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు a-ib/a² + b². ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు z ఈక్వల్స్ టు a+ib, mod z ఈక్వల్స్ టు రూట్ a² + b². mod z² ఈజ్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే a² + b². ఇప్పుడు ఇది చూడడానికి ఎలా ఉంది? z ఇన్వర్స్ ఈక్వల్స్ టు z⁻/mod z². అంటే ఫార్ములా మనకి z ఇన్వర్స్ ఈక్వల్స్ టు z⁻/mod z² ఈజ్ ఏ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. లేదా ప్రొసీజర్ ఇలా కూడా చేయొచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, మీకే అర్థమవుతుంది. ఒక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే 2 - 3i ఇచ్చాడు. దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో అంటే ఇప్పుడు z ఇన్వర్స్ ఈక్వల్స్ టు ఇది ఎంత ఉంది? 1/2 - 3i. ఇప్పుడు కింద ఉండకూడదు కదా, దీన్ని రేషనలైజ్ చేద్దాం. 2 + 3i/2 + 3i. a+b ఇంటూ a-b. 2 + 3i/2² - 3i². అప్పుడు ఏమవుతుంది? 2 + 3i/4 + i² is -1, -(-) అంటే 2 + 3i/13 అంటే ఎంత? 2/13 + i ఇంటూ 3/13. సో దిస్ ఈస్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. z ఇన్వర్స్ ఈక్వల్స్ టు వచ్చింది. దీస్ ఆర్ ఆల్ కాన్సెప్ట్స్ అబౌట్ exercise complex numbers in exercise 4a exercise కి సంబంధించి ఎగ్జాంపుల్స్, ఎక్సర్సైజ్, ఈ మోడల్స్ అప్ టు మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ వరకు ఇవి నేర్చుకుంటే మీకు 1 మార్క్ 2 మార్క్ గ్యారెంటీ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్లో 4 మార్క్స్ నేర్చుకుందాం, ఓకేనా? ఐ హోప్ you understand my class. If any doubts, definitely you can comment me, then I will explain you. Thank you for watching. Have a nice day.